గుణం గుణం మంచిదే, చదవకపోతే స్టడీస్ లో మంచిగా లేదని చెప్తాం అంతే. అలా చెప్పండి, మీరు జెన్యున్ చెప్పండి. ప్రతి సినిమా చూస్తారు, మీరు జెన్యున్ రివ్యూ చెప్తారు కాబట్టి నమ్మకం ఉంది. జెన్యున్ చెప్పండి, సినిమా బాగుందా బాగాలేదా? సినిమా అయితే నాకు నచ్చలేదన్న. సినిమా బాగాలేదు అని చెప్తే ఇగో ఇట్లా ఆర్గ్యుమెంట్లకు వస్తారు జనాలు. ఆర్గ్యుమెంట్లకు వచ్చినా నేను ఒకటే చెప్తా, మీరు మనసు మీద చేసుకొని చెప్పండి సినిమా బాగుందంటే. ఏం బాగుందో చెప్పండి, నేను ఒక 100 పాయింట్లు చెప్తా మీకు. అన్న ఇప్పుడు మీకు రివ్యూ ఇస్తే నేను కనీసం 1 గంట ఇస్తుంది, ఏది బాగాలేదు. అసలు సినిమానే బాగాలేదంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటారు ఏందన్న. విజువల్స్ బాగున్నట్టు కదా? ఏం విజువల్స్ అన్న, చిన్నపిల్లలు బాగా చేస్తారన్న విజువల్స్. విఎఫ్ఎక్స్ చిన్నపిల్లలు బాగా చేస్తారు. ఇన్స్టాలో ఈ మధ్య రీల్ స్కోర్ చేస్తుంటే రామాయణ మహాభారతం రీల్స్ కొన్ని కనిపిస్తా ఉంటాయి. ఈ పోర్షను ఆ పోర్షను, హనుమంతుడు వినాయకుడు, ఈ కొట్లాట ఆ కొట్లాట, శివుడు అని చెప్పి అవి ఇంకా బాగుంటున్నాయి అన్న. ఏఐతో చేసినవి. వింటేజ్ ప్రభాస్ అన్న, వింటేజ్ ప్రభాస్ అంటే ఎవరన్నా ఒక మాట మీరే చెప్పండి నాకు ఆన్సర్. వింటేజ్ ప్రభాస్ అంటే మీ దృష్టిలో ఎవరు? ఒక ఆన్సర్ చెప్పండి అన్న. వింటేజ్ ప్రభాస్ అంటే ఎవరన్నా ఓ సినిమా పేరు బుజ్జి అలా కనిపించండి. రైట్, బాగా చెప్పారు. సో బుజ్జిగాడు, డార్లింగ్, మిర్చి, ఆ లోడాస్ బట్టలు లేదా మంచి ఫార్మల్స్, అది వింటేజ్ ప్రభాస్. వింటేజ్ కామిక్ టైమింగ్, అది వింటేజ్ ప్రభాస్. కనిపించలేదు లేదు, జనాలు మోసపోకండి, నమ్మకండి. లేదు, కామెడీ టైమింగ్ ని వాడుకున్నాడు, ట్రై చేశాడు వాడుకోవడానికి. ప్రభాస్ డైలాగ్ డెలివరీని కొంచెం ఓపెన్ అప్ చేసి మళ్ళీ ఆ వింటేజ్ కామిక్ టైమింగ్ తీసుకురావడానికి ట్రై చేశారు, ప్రయత్నం జరిగింది అంతే. కానీ కామెడీ ఉందంట కదా, మంచి కామెడీ ఉందంట కదా. ఏం మంచి కామెడీ అన్నా, నాకు అర్థం కావట్లేదు. రొట్ట కామెడీ అన్న, అది డబల్ మీనింగ్ డైలాగులు అవన్నీ నేను చెప్పట్లేదు. రొట్ట కామెడీ, బలవంతంగా నవ్విపించడానికి ట్రై చేసే కామెడీ అది. సత్య గారు, విటీవీ గారు, సప్తగిరి గారు, ప్రభాస్ రాజు గారు, ఇంత మంచి మంచి కామిక్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు. ప్రభాస్ గారిది కూడా కామిక్ టైమింగ్ బాగుంటుంది. అలాంటిది మీరు ఎంత కామెడీ పండించవచ్చు? లేదు, కామెడీ ఎక్కడ వర్కౌట్ కాలేదన్న. బేసిక్ గా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సారీ, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాతో వచ్చారు మారుతి గారు. నిజంగా చెప్తున్నా, మంచి కాన్సెప్ట్. హిప్నాసిస్ లేకపోతే సైకాలజీ అనే సబ్జెక్ట్, తంత్రాలో మంత్రాలో డార్క్ మ్యాజిక్. ఇప్పుడు నేను మీకు ఎన్ని చెప్పా? 4 సబ్జెక్టులు చెప్పా. ఈ 4 సబ్జెక్టులని కలిపేయడమే పెద్ద ప్రాబ్లం అయింది. అయితే హిప్నాటిజం మీద ఉండండి, లేకపోతే సైకాలజీ సైకాట్రిస్ట్ల మీద ఉండండి, లేకపోతే మన డార్క్ మ్యాజిక్ మన మంత్రాలు తంత్రాల మీద ఉండండి. ఇన్ని ఎలిమెంట్స్ కలిపేయడమే పెద్ద పెంట చేసుకున్నారు. పైగా ఇన్ని ఎలిమెంట్స్ కాన్సెప్ట్స్ తో వచ్చినప్పుడు కమర్షియాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదన్నా. కమర్షియాలిటీ వద్దు ఇలాంటి సినిమాల్లో. గ్లామరస్ రోల్స్ పెట్టి 3 గంటల సినిమా ఉంది, గంటకో హీరోయిన్ చొప్పున వద్దు, అవసరం లేదు. హీరోయిన్ల క్యారెక్టర్లు అయితే లిటరల్లీ గ్లామరస్ రోల్స్ కి తప్ప దేనికి వాడుకోలేదు, దేనికి పనికిరాలేదు. మాళవిక మోహన్ గారు మాత్రం సినిమా త్రూ అవుట్ ఉన్నారు, ఆవిడ కూడా గ్లామరస్ రోలే. ప్రభాస్ గారు నిజంగా గ్లామర్ కి కరువులో ఉన్నారేమో అన్నట్టు చూపించారు నా సినిమాలో మారుతి గారు. నాకు అది నచ్చలేదు. ఫస్ట్ థింగ్, మారుతి మార్క్ అనిపించలేదు మీకు? మారుతి మార్క్ కనిపించలేదు, నిజంగా కనిపించలేదు. అంటే మారుతి గారి సినిమాల్లో సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని కలెక్షన్స్ రాకపోని, నాకు మారుతి గారి సినిమాలు అంటే ఏంటి అంటే, నాకు కొన్ని ఫ్యామిలీ వాల్యూస్ కనిపిస్తాయి. మంచి కామెడీ ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండని, రొట్ట కామెడీ ఉండని, నవ్వుకుంటాం, హాయిగా నవ్వుకుంటాం. ట్రోల్ చేసినా కూడా ఇందులో హాయిగా నవ్వుకోవడం అనేది లేకుండే, బలవంతంగా నవ్విపించడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఉన్నారు, అందరూ క్రింజ్ 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 అని ట్రోల్ చేస్తారు. వెంకటేష్కి ఎవరిచ్చారు 100 కోట్లు 3 సినిమాలు? అనిల్ రావిపూడి గారు. ఫ్యామిలీస్ బ్యాక్ టు బ్యాక్ ఎవరి సినిమాలకి వెళ్తారు? అనిల్ రావిపూడి గారు. సో మీకు ఆ క్రింజ్ కామెడీ ఉన్నా లేకపోతే రొట్ట కామెడీ ఉన్నా నవ్వుకుంటే వర్కౌట్ అయిపోద్దన్నా. అంతేగాని బలవంతంగా నవ్విపియడానికి ట్రై చేస్తున్నారు రాబాయ్ అనిపించేసినప్పుడు వర్కౌట్ కాదు. అది ఇక్కడ అదే జరిగింది. బలవంతంగా నవ్విపియడానికి ట్రై చేశారు, అవసరం లేని చోట పాటలు పెట్టేసి, అవసరం లేని చోట గ్లామర్ రోల్ పెట్టేసి. అన్న, మంచి హర్రర్ మూవీ నడుస్తున్నప్పుడు సడన్ గా రొమాన్స్ ఎంటర్ అయితే ఎంత చిరాకు లేస్తుంది అన్న. అది సిచ్యువేషన్ అక్కడ. అన్న పగబట్టరా? ఎందుకంత పగబట్టరా మీరు? అంటే పగబడ్డం ఎందుకన్నా? నాకేం పగన్నా? సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. నచ్చకపోతే ఎందుకు బాగాలేదని జనాలు చెప్పారు, నేను ఫస్ట్ డే చూడలేదు, బాగాలేదని జనాలు చెప్తే ఎందుకు బాగాలేదో పోయి చూస్తా అన్న. అలాంటి నేను సినిమా అనేది ప్రేమిస్తా అన్న. బేసిక్ గా సినిమా అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడు 3-4 ఏళ్ళు కానీ 3-4 నెలలు కానీ 30 రోజులు కానివ్వండి, దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇట్లా కెమెరాలు పట్టుకుంటేనే మీకు ఎంత చేయి నొప్పి పెడుతుంది రివ్యూలకి. అలాంటిది 3 నెలలు 6 నెలలు సినిమా తీస్తే ఎంత కష్టమో నాకు తెలుసు. అది చాలా ఈజీగా తీసి పడేను నేను దాన్ని. బట్ ఇలా చెప్పాల్సి వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత డిసప్పాయింట్మెంట్ తో వచ్చానో, ఎంత ఎక్సైటెడ్ గా. అన్న ఇంకొకటి, ఆ ఓల్డ్ గెటప్ సిగార్ గెటప్ లేదన్న, రాజు గెటప్ ట్రైలర్ లో దునియా అప్ సైడ్ డౌన్ వెళ్తుంది, చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది ట్రైలర్ లో. అది ఎక్కడా లేదు సినిమాలో.
వై పార్ట్ 2 అన్న, ఇదొకటి ఎందుకన్నా పార్ట్ 1లు పార్ట్ 2లు. మీరు స్టోరీ వెళ్ళండి, ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వెంటనే స్టోరీలోకి దిగండి. స్టోరీలోకి దిగి సెకండ్ ఒక ఫస్ట్ హాఫ్ బ్రేక్ వచ్చినప్పుడు ఆ ఫేస్ ఆఫ్ అనేది అక్కడ చూపియండి. హీరో ఎవరు, విలన్ ఎవరు, లేకపోతే దేని వల్ల ఏం ఎదుర్కోవాల్సి వస్తుంది, కాన్సెప్ట్ ఏంటి. ఫస్ట్ హాఫ్ మొత్తం అది పెట్టుకోండి, సెకండ్ హాఫ్ ఆ ఫేస్ ఆఫ్ పెట్టుకోండి, క్లైమాక్స్ అవగొట్టండి సినిమా. ఎందుకన్నా పార్ట్ 2లు అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేస్తున్నారు, దాని వల్ల ఇంకా ఫ్లాప్ అవుతుంది. లాస్ట్ లో ప్రభాస్ గారు హీరోయిన్ అవసరం ఉంటావా అన్న? ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు, అదే చెప్తున్నా కదా, ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు. నేను అందుకే గలీజ్ అనిపిస్తుంది అని చెప్తున్నా. ఏం సెంటిమెంట్ అన్నా ముగ్గురు హీరోయిన్లా? వర్కౌట్ కాలేదా? నానమ్మతో వర్కౌట్ కాలేదు సెంటిమెంట్? చాలా బాగా హిప్నటైజ్ అయ్యాను అక్కడే. నేను ఇలా నవ్వేనంటే మీరే అర్థం చేసుకోండి, అది ఎమోషనా, సెంటిమెంటా, లేకపోతే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశారా? మొసల్ ఫైట్ ఓకే, జెన్యున్ గా బాగుంది అన్న, మొసల్ ఫైట్ బాగుండింది. క్రొకడైల్ విఎఫ్ఎక్స్ కూడా కొంచెం జెన్యున్ గా నీట్ గా ఉండే. ఆ ఒక్క 2 నిమిషాలు కూడా అరే చలో ఇక్కడ నుంచి ఏమైనా స్టార్ట్ అయిద్దేమో అనుకున్నా. ఎక్కడైతే మొసలు పోయిందో అక్కడ నుంచి సినిమా కూడా పోయింది. ఓకే అన్న, ఫైన్. కనకరాజు రాజా సాబు కెమిస్ట్రీ అయితే బాగానే వర్కౌట్ అయిందని చెప్తా. సంజయ్ దత్ గారు యాక్టింగ్ ఆబ్వియస్లీ డామినెంట్ ఉంటది అన్న. బొమ్మన్ ఇరానీ గారు ఇలా వచ్చి వెళ్ళిపోతారు బంగారు చిలకలాగా. అదే రామ్మ మెరుప్తిగా అన్నట్టు ఉంటది. బ్రహ్మానందం గారు పిలిచి జిజ్ అని వెళ్ళిపోతారు కదా, బొమ్మన్ ఇరానీ గారు అలా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు కార్తికేయ 2 చూసినప్పుడు కృష్ణుడిని ఎలా ఎలివేట్ చేస్తారు? ఆయన పేరేంద్రా కాదు, ఎలివేట్ చేస్తారు కదా కార్తికేయ 2లో. యాక్టర్ పేరు గుర్తు రావట్లేదు. సో ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంటది కృష్ణుడి గురించి చెప్తున్నప్పుడు. అలా ఉంటే కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉన్న ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఇక్కడ బొమ్మన్ ఇరానీ గారు ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయారు. అస్సలు ఇంపాక్ట్ అనేది లేదు. కొత్తదనం కనిపించలేదా సినిమాలో? ఎక్కడ కూడా కొత్తదనం కాదన్నా, చాలా వింతదనం, చాలా రోతదనం కనిపించింది. నానమ్మ మనోడు చెప్తున్నా కదన్నా, చాలా కామెడీ అది. అంత సెంటిమెంట్ అనేది మీరు వర్కౌట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు త్రూ అవుట్ క్యారీ చేయండి. ఇప్పుడు సెంటిమెంట్ ని ఇప్పుడు మీరు నాన్నమ్మతో ఎమోషన్ పండిస్తున్నప్పుడు నాన్నమ్మతోనే కంటిన్యూ అవ్వండి. నాన్నమ్మతో ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు మధ్యలో హీరోయిన్ దోచకండి, లేకపోతే మధ్యలో అక్కడ నుంచి తాతగారు రానికండి. ఇప్పుడు సెంటిమెంట్ లో ఉన్నప్పుడు సెంటిమెంట్ జాన్ లోనే ఉండండి. ఇప్పుడు ప్రభాస్ గారు రిలీజ్ ఈవెంట్ లో అన్నారు ఏ జోనరో నాకు అర్థం కావట్లేదు అని. సినిమా చూసి వచ్చాక అర్థమైంది ఆయన ఎందుకన్నారు. ఇది కామెడీ థ్రిల్లరా, రొమాంటిక్ థ్రిల్లరా, యాక్షన్ థ్రిల్లరా, ఫ్యాంటసీ హారరా, నాకే అర్థం కావట్లేదు. మరి సంక్రాంతికి ఫస్ట్ వికెట్ పడడానికి వచ్చా? సంక్రాంతికి ఫస్ట్ వికెట్ డక్అవుట్ అన్న, డక్అవుట్ సెంచరీ కొడతాడు అనుకున్నా నేను. ప్రభాస్ గారితో ఓపెన్ అయితే సంక్రాంతి పండుగ అనుకున్నా. బట్ ఈ సంక్రాంతికి 2026 లో రాజా సాబ్ రిలీజ్ కాలేదు అనిపిస్తుంది నాకు. నేను అలా ఫీల్ అవుతా, హిప్నటైజ్ అయిపోతాను. నేను ఇప్పుడు రాజా సాబ్ రిలీజ్ కాలేదు అనుకుందాము, నేను సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళిపోయాను అనుకుంటాను నేను. సో సాయిరామే. ఇంకా 5 సినిమాలు ఉన్నాయి, జనాలు చూడకపోతే మాత్రం డబ్బులు మిగిల్చుకోండి. ఈ సినిమాకి వెళ్లకుండా ఇంకా 5 సినిమాలు ఉన్నాయి. బాస్ వస్తున్నారు, శర్వా గారు వస్తున్నారు, మన నవీన్ పోల్ శెట్టి గారు వస్తున్నారు, రవితేజ అన్న వస్తున్నాడు. సో మెయిన్ గా భర్తలందరికీ చెప్తున్నా, రవితేజ అన్న వస్తున్నాడు. ఆ సినిమాలకి డబ్బులు మిగుల్చుకోండి, ఈ సినిమాకి వెళ్ళకండి. సంక్రాంతి సినిమాలు ఇంకా ముందున్నాయి. కావాలనే నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు, యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు అన్న. నాకు ఎవడు పైసలు ఇవ్వలేదు, నాకు ఎవడు రూపాయి పెట్టాడు, నాకు ఎవడు తిండి పెట్టాడు అన్న. నేను కావాలని ఎందుకు చెప్తా? నాకు అవసరం లేదన్నా. నేను ప్రతి సినిమా చూస్తా. సినిమా కట్టడు తట్టుకోలేక చెప్తున్నారు అంటారు. నేను సినిమా నా ప్రపంచం, నా సినిమా అనేది నా ప్రపంచం అన్న. నా ప్రపంచంలో 2 బేసిక్ గా చాలా ఇంపార్టెంట్, సినిమా, క్రికెట్. ఈ 2 లేకపోతే నేను ఉండలేను. సో సినిమా అనేది నాకు అంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు సినిమా బాగాలేదు అని చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ బాగాలేదని చెప్పాల్సి వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత డిసప్పాయింట్ ఫీల్ అయ్యామా. నాకు మాత్రం ఒక రూపాయి పెట్టడు, ఒకడు ఏం పెట్టడు. నేను ఉత్తగా పగలు పెట్టేసుకొని నెగిటివ్ గా ఫీల్ అవ్వడానికి. ఇప్పుడు నేను ప్రభాస్ గారి సినిమా బాగాలేదని చెప్తే ఎన్టీఆర్ గారు వచ్చి నాకేం హగ్ ఇచ్చేసి తిండి పెట్టరు, లేకపోతే నా కళ నన్ను పోషించరు. లేకపోతే మహేష్ బాబు గారు, లేకపోతే ఇంకెవరైనా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బాగానే ఉంటారు. మనమే కొట్టుకునేది మహేష్ బాబు గారు అన్నట్టు, నిజంగానే చెప్తున్నా. కానీ ఇక్కడ జెన్యున్ గా సినిమా బాగాలేదు కాబట్టి బాగాలేదని చెప్తున్నా, నచ్చలేదు నాకు. 5 out of 5 ఎంత సార్ నా రేటింగ్ ఇస్తా, మీరు అడుగుతున్నారు కాబట్టి. సినిమా కష్టపడి చేశారు కాబట్టి ఆ కష్టం కోసం నేను 1 ఇస్తా అంతే.